BMW కార్ కి కింద ఎగ్జాస్ట్ ఉంటది కదా, డ్రైవర్ సైడ్ ఎగ్జాస్ట్, దాని దగ్గర ఒక బ్రాకెట్ ఉంటది. ఇందాక చేతిలో చూపించిన కదా బ్రాకెట్ కొన్నా, అది $40 అంట. ఇక్కడ కింద కనిపిస్తుందా, ఇది యాక్చువల్గా అయితే ఇట్లా ఉండాలి, ఇట్లా హ్యాంగ్ అవుతుంది. సో ఇది రీపోయిందంట. సో అది BMW పరిస్థితి. డబ్బా కార్ అని చెప్పినా కదా, డబ్బా కార్ రియల్గా. నేను ఎంత లక్కీ అంటే వీళ్ళ దగ్గర ఒకటే స్టాక్ ఉన్నది పీసు, ఇది ఒకటే స్టాక్ ఉన్నది పీసు, లేకపోతే నేను ఇంకొక చోటికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పటికే నాకు 30 minutes వేస్ట్ అయింది. సో ఇది పరిస్థితి. సో నేను పొద్దున ఫ్యూయల్ కొట్టిస్తుంటే నాకు కింద అది అబ్జర్వ్ చేసిన నేను, అది దేనికి దాకిందో ఎక్కడ దాకిందో నాకు తెలియదు. బట్ ఇట్స్ వెరీ వెరీ డెలికేట్ కార్. పేరుకే BMW, బట్ ఇట్స్ BM డబ్బా. చెప్పు బేబీ, ఇప్పుడు BMW కొందామా అంటుంది. ఇప్పుడు చెప్పిగా మనం కియా, సేమ్ కియా కారు రాళ్లలో మొత్తం కొట్టినాం. ఇక్కడ మౌంట్ కెటాడిన్ మెయిన్ లో మొత్తం రాళ్ల మీద ఎక్కించినాము, ఏమీ కాలేదు. ఇది రాళ్ల మీద ఎక్కియలేదు, జస్ట్ గడ్డి మీద ఎక్కించినాం. గడ్డి మెత్తటి భూమి. ఇప్పుడు ఏంది మంచు, మొత్తం వర్షము, అక్కడ ఐస్ గడ్డ లేనే లేదు. అవునా, జస్ట్ అసలు అది ఎట్లయిందనేది క్రేజీ. యా, అది పరిస్థితి. సో లెట్స్ గో గైస్, లెట్స్ కంటిన్యూ అవర్ ట్రిప్. యా, ఇవాళ ఒక డే మొత్తం బిస్కెట్ అయింది. బిస్కెట్ అని కూడా చెప్పలేము, బిస్కెట్ అంటే మార్నింగ్ మంచిగా బీచ్ లో ఎంజాయ్ చేసినాము, ఇంకా రెడీ అయిపోయి చెక్అౌట్ అయిపోయి బీచ్ మస్త్ అయింది. అట్లీస్ట్ మేము రోజుకి 2 locations కవర్ చేయాలనేది మా ప్లాన్. బేబీ నా సెల్ ఫోన్. ఇవాళ మార్నింగ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం బీచ్ లో. తర్వాత హోటల్ చెక్అౌట్ అయిపోయి ఇంకా బయలుదేరినాము. లైక్ మధ్యలో ఆగినాము, అసలు ఎక్కడ ఆగొద్దు, 1 hour మన డెస్టినేషన్ కి అని అనుకున్నాము. 12:30 అట్లా చూసుకున్నాము. గ్యాస్ కొట్టించేటప్పుడు తిను అంటుండు, వెనకాల ఇదేదో ఊడినట్టుందే, స్ప్రింగ్ ఏదో పోయింది అంటే, ఏం పోయి ఉంటది, మేబీ చిన్నదేమో, ఈ దారిలో ఎక్కడైనా చెప్పించుకోవచ్చు అనేసి అనుకున్నాం. కానీ BMW సర్వీస్ సెంటర్ కి వచ్చినాం. వస్తే వీళ్ళేమన్నారు, అపాయింట్మెంట్లు అంట, తొక్క అంట, ఇవన్నీ కావాలంట. మేము యాక్చువల్ గా దారిలోనే వచ్చేటప్పుడు BMW ఇదేం లొకేషన్ కన్నామా, పోర్ట్లాండ్ కునియా కువియో ఉంది, కూనికోర్లు BMW కుని అని లొకేషన్ మేము మ్యాప్స్ లో పెట్టుకొని సరే ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేద్దామని కాల్ చేసినాం. కాల్ చేస్తే వాడు ఉండి అన్ని డీటెయిల్స్ తీసుకున్నాడు, అంతా బానే అన్నాడు. థర్స్డే రోజు అపాయింట్మెంట్ ఉంది అని అన్నాడు. థర్స్డే వరకు మేము వెయిట్ చేయలేము, బికాస్ మేము న్యూయార్క్ నుంచి డ్రైవ్ చేస్తున్నాము, మేము జస్ట్ ఆరిగన్ పాస్ అవుతున్నాము అని చెప్పినాం. చెప్తే సరే మీరు రండి, షోరూమ్ కి రండి, షోరూమ్ కి వస్తే చూసి డూ సంథింగ్ అన్నట్టు మాట్లాడిండు. ఈడికి వచ్చినాక అదంటది కదా, రేపు మార్నింగ్ 8 o'clock 9 o'clock అపాయింట్మెంట్ ఉంది, వాళ్ళందరూ బిజీ ఉన్నారు, ఇవాళ ఏం లేవు, షెడ్యూల్ ఏం లేదు అని చెప్పింది. అపాయింట్మెంట్స్, స్కెడ్యూల్ అపాయింట్మెంట్ అవన్నీ తెలుసు. కాకపోతే నేను వెళ్లే ముందే కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసి ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ అని ఒకటి ఉంటది, దానికి వాళ్ళు మామూలుగా అయితే లైక్ ఇన్స్పెక్ట్ చేస్తారు, ఒక 2-3 minutes వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఎన్ని స్కెడ్యూల్ ఉన్నా ఏదన్నా కానీ వచ్చి చూస్తారు, రిస్కా లేదా అంతే. రిస్క్ లేదు, నడపొచ్చు అనేది చెప్తారు వాళ్ళు. అది నేను కస్టమర్ సర్వీస్ లో ఆల్రెడీ కాల్ చేసినా, తెలుసుకున్నా, అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టమర్ సర్వీస్ ఏమైతే డీటెయిల్స్ తీసుకున్నారో మళ్ళా వీళ్ళు కూడా అవే డీటెయిల్స్ తీసుకున్నారు. సర్లే ఇవన్నీ ఎందుకు, అపాయింట్మెంట్ అట్లా అయింది. సో BMW లో స్కెడ్యూల్ అది అపాయింట్మెంట్ దొరకకపోతే మేము ఏం చేసినాము అంటే, నేను ఇక రిపేర్ షాప్ నార్మల్గా ఉంటాయి కదా, రిపేర్ షాప్ అని గూగుల్లో కొట్టినా, రిపేర్ షాప్కి వెళ్ళినాము. రిపేర్ షాప్కి వెళ్తే నాకు తెలిసి ఇది ఏదో ఇరిగింది, నీకు ఇది కొత్తది రీప్లేస్మెంట్ అవ్వకుండా లేదా నార్మల్ గా నీకు ఉన్నదాన్ని రిపేర్ చేసి ఫిక్స్ చేయాలి అంటే నేను రిఫర్ చేస్తా అని చెప్పి నాకు ఒక రిపేర్ షాప్ కి రిఫర్ చేసిండు. ఆ రిపేర్ షాప్ A1 మఫ్లర్ అన్నట్టు, పోర్ట్లాండ్ లో. అతని పేరు లీ, సూపర్ గా. ఆయన చూడంగా ఆయన వంగలేడు అన్నట్టు. నేను వంగి వీడియో తీసుకొని చూపించిన, ఇది పరిస్థితి అంటే ఆయన టక్కున ఇట్లా చెప్పేసాడు, ఇది ప్రాబ్లము, నేను వెళ్ళి చేస్తా, కాకపోతే నాకు ఒక 2 hours టైం కావాలి అన్నాడు. సరే నేను మల్టినోమా ఫాల్స్ కి వెళ్ళి మళ్ళీ వస్తా, 4 o'clock అట్లా వస్తా అని చెప్పిన. ఇప్పుడు మాకు 2 అవుతుంది, పోతా, 1 గంట 2 గంటలు ఎంజాయ్ చేసి మళ్ళీ వస్తా అని చెప్పినాడు. సరే అన్నాడు. కానీ నేను చాలా డీటెయిల్డ్గా ఉంటా. సో నేను ఏం చేసినా, నువ్వు వెల్డింగ్ అంటున్నావు, నాకు అది వెల్డింగ్ లెక్క అనిపిస్తలేదు, అది సమ్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఉంది, అల్యూమినియం లాగా ఉంది అంటే,
అట్లుండదే అన్నాడు. సరే ఎందుకైనా మంచిదే, నేను వీడియో తీసుకొచ్చి నీకు చూపిస్తా అని చెప్పిన. పోయినా వీడియో తీసుకున్నా, చూపిస్తే అది అల్యూమినియం. అది సో అల్యూమినియం క్యాస్ట్ చేసిండ్రంట. సో దాన్ని వెల్డ్ చేయడానికి లేదు. సో నేనేం చేసిన, మరి ఎట్లా అయ్యింది అని అడిగితే, సరే నాకు కీస్ ఇవ్వు అని చెప్పి వెనక ఆయనకి వేరే షాప్ ఉంటే ఆ షాప్ లోకి వెళ్ళి కార్ని పైకి ఎక్కించి అప్పుడు ఆ పార్ట్ని రీపేర్ పార్ట్ని రిమూవ్ చేసి నాకు ఆ పార్ట్ ఇచ్చిండు. అదే పార్ట్ పట్టుకొని నేను BMW షోరూమ్కి వెళ్ళి నాకు ఈ పార్ట్ కావాలి అంటే ఆ పార్ట్ చూసి కూడా వాడు చెప్తున్నాడు, విన్ నెంబర్ అడిగిండు. విన్ నెంబర్ తీసుకొని కొట్టి చూస్తే ఒకటి ఉన్నది వాడి దగ్గర. లెఫ్టా రైటా అని అడుగుతున్నాడు. డ్రైవర్ సైడ్ అని చెప్పిన ఉన్నది. లక్కీగా తీసుకున్నా, వచ్చిన. సో ఫార్ మాకు ఒక 1 hour డిలే ఈ రోజు బికాస్ ఆఫ్ దిస్. ఆ 1 hour లో మేము ఏం చేసినాము అంటే ఒక 30 minutes అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఏం చేసినాం, సబ్వేలో తినేసినాము. సో 30 minutes వేస్ట్ అయింది మాకు. ఇంకొకటి లోపలికి రావడం వల్ల మాకు అడ్వాంటేజ్ ఏమైంది అంటే ఇక్కడ మాకు మౌంటైన్ కనిపిస్తుంది దూరం నుంచి. అది మౌంట్ రెయినియర్ అనుకుంటా. నిన్న మాకు దగ్గర దాకా పోయినాము. జస్ట్ ఒక 10 miles దూరంలో మాకు మౌంటైన్ ఉంది, అయినా కనిపించలేదు. ఇప్పుడు మేము ఒక 150-200 miles దూరంలో ఉన్నాం. క్లియర్ గా కనిపిస్తుంది బికాస్ మాకు ఇవాళ సన్నీ డే. చాలా సన్నీగా ఉంది బయట, అదిరిపోయింది. నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. Just like a spark that's breaking out, can't make a stop, can't turn back now. We know that there's no room for doubt. No, we can't turn back now. ఫిక్స్ చేస్తున్నారు గాయస్. ఇది పైకి లేపుతున్నారు, లేపి కింద ఫిక్స్ చేస్తారు. అది కింద మొత్తం ఇట్లా హ్యాంగ్ అవుతున్నది. సో దానికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ $40 ప్లస్ వాట్ ఎవర్ లేబర్ ఛార్జెస్ ఉన్నాయో అవి నేను క్లెయిమ్ చేసుకోగలుగుతా. సో చూద్దాము, లెట్స్ సీ హౌ దే ఫిక్స్ ఇట్. ఈ కార్లు లేపారు కదా, ఇవంతా ఫుల్ అయిపోతే వెనక వేరే షాప్ లోకి వెళ్ళి అక్కడ లేపాను నా కార్ని. లేపి ఈ ప్రాబ్లం ఉంది, బ్రోకెన్ పీస్ ఇచ్చి ఆ బ్రోకెన్ పీస్ మళ్ళీ తీసుకొని రమ్మని చెప్తే అది ఫిక్స్ చేస్తున్నాడు. $50 ఛార్జ్ చేస్తా అని చెప్పిండు. $40 అది అయింది. సో $100 లో మొత్తం ఫిక్స్ అయిపోయింది కారు. ఇది షాప్ పేరు. ఆ లావు ఉన్నాడు కదా, ఫోన్ మాట్లాడుతున్నాడు, అతని పేరు లీ. చాలా హెల్ప్ఫుల్, చాలా హానెస్ట్ గా ఉన్నాడు, మస్తు హెల్ప్ చేసిండు. Guys, this is Lee. So this shop is A1 Muffler. This is in Portland. He did a great job. If you guys live around, I recommend this shop. Thank you, Lee. Thank you very much. All right, buddy. You're welcome. Just like the street lights lit this town like a fire. Just like the street lights lit this town like a fire in a blaze, gotta burn it down. Can't be afraid to leave this out.